వెల్కమ్ టు హస్త కోడల వంట. ఈరోజు మన ఛానల్లో దొండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మిర్చి, పల్లీలు, దాల్చిన చెక్క, లవంగం, సాజీర, ఒక చిన్న కొడక, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మసాలా పొడి, ధనియాలు, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయ. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేయాక అందులో మిరపకాయ, కుడక, దాల్చిన చెక్క, లవంగం, సాజీరా వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. లైట్గా వేగినాక అందులో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. కదండి, అవి చాలా బాగా వేగినాయి. వాటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయలని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయలన్నీ వేసుకొని మంచి గోల్డ్ చేసే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, మంచి గోల్డెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని సైడ్కి తీసేసుకోవాలి. ఆ ఆయిల్లోని మనం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, టమాటా వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికినాక మనం ముందుగా వేయించుకున్న దొండకాయలను వేసి మరి ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. అది వేస్తున్న సమయంలో ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, కుడక, నువ్వులు ఉన్నాయి కదా, కొంచెం మిక్సీ జార్లో వేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కదండి, ఇది చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్నాక కొంచెంసేపు కలుపుకొని ఇంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ ఉడికియాలి. బాగా ఉడికినాక ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలోనే పసుపు, మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దీన్ని బౌల్కి సర్వ్ చేసేసుకోవడమే. దొండకాయ మసాలా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం చపాతీల మీదకి సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. బాయ్.